నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో గల రెవెన్యూ గ్రామాల రీసర్వేలో జరిగిన తప్పులను సవరించే కార్యక్రమం చేపట్టారు. గత 2 రోజులుగా మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆయా ప్రాంతాల వీఆర్ఓలు భూమి రికార్డులను పరిశీలిస్తున్నారు. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ నెలాఖరులోపు రీసర్వేలో పొరపాట్లు సరిదిద్ది భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ పరిధిలోని తాడేపల్లిగూడెం, కడకట్ల, యాగర్లపల్లి రెవెన్యూ గ్రామాలలో గల వ్యవసాయ భూములకు సంబంధించి ఈ రీసర్వే తప్పులను సరిదిద్ది ఖచ్చితమైన భూ రికార్డులను తయారు చేసే కార్యక్రమం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. యాగర్లపల్లి, కడగట్ల రైతులందరికీ విజ్ఞప్తి అండి. తాడేపల్లి 3 గ్రామాల్లో కూడా రీసర్వే చేయడం జరిగింది. ఆల్రెడీ కూడా రైతుల యొక్క వివరాలు సేకరించడం జరిగింది. రికార్డును పరిశీలించక చాలామంది యొక్క రైతుల వివరాలు ఇంకా కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. గవర్నమెంటు ఈ నెలాఖరికి రీసర్వే యొక్క రికార్డుని ఫైనలైజ్ చేయమంటం జరుగుతుంది. అందువల్ల వ్యవసాయదారులు అందరూ కూడా మీ గ్రామ వార్డు రెవెన్యూ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి రికార్డులో మీ పేరు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా చాలామంది రైతులు భూములకు సంబంధించినటువంటి దస్తావేజులు కూడా సమర్పించి ఉండలేదు. దయచేసి ఈ మీడియా ద్వారా మీ అందరికి కోరేది ఏంటంటే మీ యొక్క పేర్లు సరి చేసుకోండి. అదేవిధంగా మీరు కొనుగోలు చేసినటువంటి వాటి వివరాలు కూడా ఇస్తే రికార్డులో తప్పులు లేకుండా విస్తీర్ణాలు కానీ పేర్లు కానీ పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డులో రావడానికి అవకాశం ఉంది. రీసర్వే అయిన తర్వాత మా పేర్లు తప్పున్నాయని మాకు తెలియదని అనకుండా మీరందరూ కూడా మాకు సహకరించి రికార్డు ఎక్కడా కూడా తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో ఉండడానికి మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తున్నాం. దస్తావేజులతో పాటు మీ యొక్క ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీ అందరికి కూడా కొత్తగా భూ హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుద్ది. ఏదైతే మీరు ఈ రికార్డు ఇచ్చారో అన్నీ కూడా భూ హక్కు పత్రాల్లో ఆ డేటా అంతా కూడా రావడం జరుగుద్ది. ఎటువంటి తప్పులు లేకుండా ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకుని మీ యొక్క రికార్డును సమర్పించవలసింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణాభివృద్ధి కోసం నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక 9, 10 వార్డులలో 147.40 లక్షల రూపాయల నిధులతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. తాము ఏమి చేస్తున్నాము, ఏమి చేయబోతున్నాం అనే విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు. ఈ పట్టణం గతంలో వైభవంగా వెలుగొందిందని, అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. స్థానికంగా 100 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే స్టేడియం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గౌరవ శ్రీమతి రాణి సుస్మిత గారికి, అలాగే ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. ఒకటి, 15వ ఆర్థిక సంఘం వారు ఇచ్చిన నిధులతోటి రమారమి ₹1 కోటి ఈ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి డిసిఎంఎస్ వరకు రోడ్డు నిర్మించుకోవడం కానివ్వండి. ఇవాళ రుణా చైర్మన్ గారు వెంకటరమణ చౌదరి గారు, మొన్నటి వరకు రుణా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఖర్గే గారు, వారు ఇచ్చినటువంటి సహకారంతో మరో 47 లక్షలతోటి ఒక రోడ్డు నిర్మించుకుంటా ఉన్నాం, డ్రైన్ నిర్మించుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి తొలి నుంచి కూడా పట్టణ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఒక పక్కన కమిషనర్ గారు, ఒక పక్కన మున్సిపల్ చైర్మన్ గారు, మరో పక్కన కౌన్సిలర్లు అందరూ కలిసి ఫలానా కార్యక్రమం మనం చేయాలన్నప్పుడు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచి మనం నిధులు తీసుకురాగలుగుతాం దీనికి సంబంధించి. ఎందుకంటే నిడదవోలు అనేది చాలా చిన్న పట్టణం, అయితే గతంలో చాలా వైభవోపేతంగా వెలిగినటువంటి పట్టణం. అటువంటి పట్టణాన్ని చాలా విషయాల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యాన్ని దానికి సమాధానం మనం చెప్పాలనేటువంటి ఆలోచనతోటి ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఇందాక మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన విధంగా
అన్ని చోట్ల నుంచి కూడా నిధుల్ని సమీకరించడం జరుగుతాం. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, స్థానిక మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, పురపాలక సంఘ కౌన్సిలర్లు, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, ఆర్డీఓ కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ హైవే అధికారులకు యానం మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఈ మేరకు ఇక్కడి ప్రాంతాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి శుక్రవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. డ్రైనేజీకి సరైన మార్గం లేకపోవడంతో మురికి నీరంతా రోడ్డుపై చేరి దుర్వాసన వస్తుందని, దీంతో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. వర్షం కురుస్తుంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డ్రైనేజీ మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చిబాబు అధికారులకు సూచించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 17 లక్షల రూపాయలతో రెవెన్యూ ప్రాంగణంలో 3 విభాగాలుగా రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అలాగే ఇదే గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది. పడ్డాయి. అదేవిధంగా తల్లికి వందను పిల్లలు చదువుకునే పిల్లలందరికీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలకి 13,000 చొప్పున మీకు పక్కన పడ్డాయి. పి గన్నవరం మండలం ముంగండ గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా కాయగూరలతో శాకంబరీ దేవిగా శుక్రవారం అలంకరణ చేశారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి సారె, చనివిడి, పానకములు, పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. భక్తుల విరాళాలతో శ్రీ ముత్యాలమ్మ అన్నదాన సేవా సమితి అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. వందలాది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మహిళలు ఊరేగింపుగా వచ్చి సారెను సమర్పించారు. ఏలూరు జిల్లా వార్తలు. తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ప్రకారం వీరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే దీన్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే అమలు చేశాయన్నారు. మన రాష్ట్రంలో కూడా వెంటనే దీన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు చౌడగిరి శ్రీనివాస్, ఎన్ రామారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎల్ శ్రీనివాస్, వి ప్రసాదరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం కాళ్ల మండలంలో పేర్కొన్న అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. P4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి. బండాడ గ్రామంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
వేల్పూరు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి భరత్. ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచే బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించాలి. ఎస్కేఎస్టీ విద్యా సంస్థల్లో ఈ పోటీలను ప్రారంభించి తల్లిదండ్రులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి జాతీయ క్రీడాకారులకు ఘన సన్మానం. తణుకు ప్రాంత అమ్మవార్లకు ఆషాఢం సారెలను సమర్పించుకున్న నారీలోకం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు. తాడేపల్లిగూడెం పట్టణ రెవెన్యూ గ్రామాల రీసర్వేలో జరిగిన తప్పులను సవరిస్తున్న వీఆర్ఓలు, సిబ్బంది పరిశీలించిన తహసీల్దార్ సునీల్ కుమార్. నిడదవోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. సుంకరపాలెం జంక్షన్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. హైవే అధికారులను ఆదేశించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్. సిమెంట్ రోడ్లను పరిరక్షించుకోవలసిన బాధ్యత ఆ ప్రాంత ప్రజలదే. ఆలమూరు ప్రారంభోత్సవ సభలో ప్రజలకు సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఏలూరు కలెక్టరేట్ ముందే డిమాండ్ చేసిన ఉపాధ్యాయులు. పాల్గొన్న ఎమ్మెల్సీ గోపీమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.